లాంగ్వేజెస్ మీద, సోషల్ స్టడీస్ మీద దృష్టి పెట్టారు. వేరు వేరు కారణాల వల్ల. ఆ వివరాలు ఇప్పుడు అవసరం లేదు. కానీ రాను రాను చాలా విచిత్రం ఏంటంటే, నేను సోషల్ సైన్సెస్ చదువుతూ వచ్చిన, బిఏ చేసిన, బిఏ తర్వాత ఎంఏ తర్వాత ఎంఫిల్. కానీ విచిత్రం ఏంటంటే, సైన్స్ టెక్నాలజీ అవసరము సామాజిక శాస్త్రాల్లోకి వచ్చినాక ఎక్కువ అర్థమైంది. సైన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే, సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కేవలం ఒక సబ్జెక్ట్ కాదు, అది ఒక దృష్టికోణం. ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి అది ఒక దృష్టికోణం. ఆ దృష్టికోణం లేకుండా చాలా విషయాలు మనకు తెలియవు. అందుకని ముందు సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ చదువుకుంటే మిగతావన్నీ చదువుకోవచ్చు అని నిర్ణయించుకొని అప్పుడు మేము సైన్స్ గురించి ప్రత్యేకంగా క్లాసులు పెట్టుకున్నాం. ఎంఏ అయిపోయి, ఎంఫిల్ అయిపోయి, పిహెచ్డీ చేస్తున్న కాలంలో సైన్స్ మీద ఒక వారం రోజులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కుల్కర్ణి గారని ఒక ఫిలాసఫీ ప్రొఫెసర్ ఉంటారు, వారితో మేము ఈ క్లాసులన్నీ చెప్పించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే సైన్స్ అనేది దృష్టికోణం అంత కీలకమైపోయింది. ఇవాళ కేవలము ప్రకృతిని మాత్రమే కాదు, సమాజాన్ని తెలుసుకోవాలన్నా సైన్స్తో పరిచయం చాలా కీలకం. టెక్నాలజీ అనేది దాని అప్లికేషన్ ఆస్పెక్ట్. అది సైన్స్ అనేది అంత కీలకమైపోయింది. మాకు తెలిసేది కాదు రాజ్యం అంటే, ప్రభుత్వం అంటే భగవంతుడు సృష్టించిండని. ఈ మధ్యన ఒక రాజకీయ నాయకుడు కూడా అన్నాడు, నేను భగవద్ దూతను, ఇక్కడికి వచ్చాను భూమి మీదకి ప్రభుత్వాన్ని నడపటానికి. చాలామంది గతంలో నమ్మిండ్రి సిద్ధాంతాన్ని. కానీ ఆధునిక యుగం ఏమంటుందంటే, ప్రభుత్వం ప్రజల సృష్టి, రాజ్యం ప్రజల సృష్టి, ప్రజలు ఎట్లా కావాలనుకుంటే అది ఎట్లా పనిచేయవలసి ఉంటుంది అని ఒక నిర్ణయానికి రావటానికి దాదాపు అనేక వందల సంవత్సరాలు గడిచినాయి. అనేక వందల సంవత్సరాల తర్వాత చాలా విచిత్రం ఏంటంటే, మనిషి అవసరాలతోనే చాలా విషయాలు తెలుసుకుంటాడు. అట్లా ఒక అవసరమే మనిషిని ముందుకు నడిపించింది. యూరోప్లో వ్యాపారాలు పెరిగిన తర్వాత చాలామందికి సొమ్ము చేతికి వచ్చింది, మంచి భవంతులు కట్టుకోవటం ప్రారంభించింది. ఈ భవంతులు కట్టుకునే సమయంలో వాళ్ళకి ఆ నిర్మాణానికి అవసరమైనటువంటి పరిజ్ఞానం తెలిసిన వాళ్ళు కావాల్సి వచ్చింది. అట్లా ప్రకృతి గురించి అధ్యయనం చేయటం మొదలుపెట్టారు. ప్రాచీన గ్రీకు సైన్స్ను పునరుద్ధరించటం మొదలుపెట్టారు. వాటి ఆధారంగా కొత్త కొత్త అవసరాలను తీర్చుకోవటం ప్రారంభించారు. కొత్త రూల్స్ అవసరమైన వ్యాపారం కోసం సమాజంలో ఆ రూల్స్ను తయారు చేసుకున్నారు. ఇవన్నీ తయారు చేస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఈ ప్రపంచాన్ని భగవంతుడు కాదు మనమే తయారు చేసుకుంటాం కదా అనేది అర్థమైంది. కొంతమంది రచయితలు అయితే భగవంతుడు కూడా మానవుని సృష్టి అని చెప్పేదాకా కూడా వెళ్ళేది. అట్లా ఒక పరిణామం జరిగినప్పుడు ప్రభుత్వం అనేది మనమే తయారు చేసినాం కాబట్టి ఆ ప్రభుత్వం అనేది మనుషుల మద్దతుతోనే నిలబడుతుంది, మనుషుల మద్దతు ఉంటేనే ఉంటుంది, లేకపోతే లేదు అనేది ఒక నిర్ధారణకు రావటం. అట్లా సమాజాన్ని అర్థం చేసుకునే దృష్టికోణం మారిపోయింది. ఆ మారిపోయిన తర్వాత మనం ప్రకృతిని తెలుసుకోవటానికి, సమాజాన్ని అర్థం చేసుకోవటానికి సైన్స్ అనే దృక్పథాన్ని విరివిగా ఉపయోగించడం ప్రారంభించడం. ఆ సైన్స్ అప్లికేషన్ విరివిగా పెరిగిపోయింది. ఇవన్నింటినీ ఇవాళ తెలుసుకోవటం నిత్య జీవితంలో మనకు అవసరం కాబట్టి అది కాంపిటేటివ్ ఎగ్జామ్లో భాగం కూడా అయింది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏది మినిమంగా తెలియటం అవసరమో అవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో భాగం అవుతాయి. అట్లా సైన్స్ అండ్ టెక్నాలజీ. మేము సిలబస్ గురించి మాట్లాడేటప్పుడు మళ్ళీ లెక్కలు ఎందుకండి అని మేము చుక్కారామయ్య గారి ముందు ధైర్యం చేసి మాట్లాడినాం. చుక్కారామయ్య గారు మమ్మల్ని మామూలుగా మందలించలేదు. ఏమన్నారంటే, మీరు అట్లా అనుకోకండి, లెక్కలు తెలియకుండా సమాజం గురించి మాట్లాడటం సాధ్యం ఎట్లయితుంది, నాకైతే అర్థం కావట్లేదు. సమాజం గురించి మాట్లాడాలంటే లెక్కలు కూడా కావాలి, లెక్కలు రాని వాడు ఏం మాట్లాడతాడు అని అన్నాడు. అంటే ఇక మేము అప్పటికి అవన్నింటినీ సిలబస్లో మెల్లగా జోడించి కూర్చి ఒక సిలబస్ను తయారు చేయడం జరిగింది. అప్పుడు వచ్చినటువంటిదే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఐఐటిలో ఉన్న చాలామంది ప్రొఫెసర్స్ యొక్క సహాయంతో, మిగతా యూనివర్సిటీల్లో ఉన్న ప్రొఫెసర్ల సహాయంతో అప్పుడు సివిల్ సర్వీస్లో ఉన్న సిలబస్ను దృష్టిలో పెట్టుకొని
దాన్ని రూపకల్పన చేసిండ్రు. అయితే ఈ పుస్తకం చాలా కీలకమైందంటే